హాయ్ ఫ్రెండ్స్, అందరు కూడా నమస్కారం. ఈరోజు ప్రధానంగా మీతో మాట్లాడడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, చాలా థ్యాంక్స్. ఈ గత వారం రోజుల్లోనే మీరందరూ కూడా ఒక 100 గంటల పాటు మన ఛానల్ వీక్షించారు. ఎంతో కొంతమంది సబ్స్క్రైబ్ చేశారు. అదేవిధంగా మన ఛానల్‌ని ఆహ్, ఇలాగ ఆదరిస్తున్నటువంటి వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ప్రధానంగా ఏంటంటే, ఈ వారం రోజుల్లో జరిగినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలను మీ దాకా తీసుకొద్దామని జెప్పేసి అనుకుంటా ఉన్నాను. మామూలుగా అయితే ఆహ్, ప్రస్తుతానికి రైతుల పరంగా గాని జూసుకుంటే వర్షాలు ఈసారి వర్షాకాలంలో తక్కువ పడ్డం, అదేవిధంగా తుంగభద్ర నదిలో నీళ్ళు లేకపోవడం వల్ల రెండో క్రాపు ఎవరు గూడా వేయలేదు. అదేవిధంగా మొదట వేసినటువంటి క్రాపు చిల్లి చివరి దశలో ఉంది. సెకండ్ వచ్చేసి కేంద్ర రాష్ట్రం మొన్న ఓటాన్ బడ్జెట్ ప్రకటించినటువంటి బడ్జెట్‌లో రైతులకు ఎలాంటి మేలు కూడా కలుగజేయలేదు. కాబట్టి ఏదన్నా తర్వాత రేపు ఎలక్షన్‌లు అయిపోయిన తర్వాత, రేపు రాబోయేటువంటి 2 నెలల్లో ఎంపీ ఎలక్షన్‌లు అయిపోయిన తర్వాత నూతన బడ్జెట్‌లోనైనా రైతులకు భరోసా కల్పిస్తారా లేదా అనేటువంటిది వేచి చూడాలి. అదేవిధంగా స్థానికంగా గాన చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా దోమల బెడద చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకో మరి చాలా ఎక్కువగా అత్యధికంగా దోమలు చేకూరుతా ఉన్నాయి. వీటిపైన ప్రభుత్వ యంత్రాంగం కూడా చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా గాని చూసుకుంటే అటు ముఖ్యమంత్రి గారు, ఇటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు హోరాహోరీగా సభలను పెడుతూ ప్రజలను ఉత్తేజపరుస్తా ఉన్నారు. ఇందులో భాగంగానే ఎంతో కొన్ని వేల, వందల మంది ప్రతి ఒక్క మీటింగ్ కూడా హాజరైతా ఉన్నారు. అలాగే అదేవిధంగా 2 పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించడం, అభ్యర్థులు వారి వారి నియోజకవర్గాల్లో చురుగ్గా చూసుకొని పోతా ఉన్నారు. ఎంపీ అభ్యర్థులు కూడా ఇంకా కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. కర్నూలు జిల్లాలో చూసుకుంటే 5 సెగ్మెంట్లలో టీడీపీ పార్టీ ప్రకటించింది. అదేవిధంగా ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కూడా వైసీపీ పార్టీ వాళ్ళ అభ్యర్థులను కూడా ఖరారు చేయడం జరిగింది. ఇలాగ అభ్యర్థుల ఇంకా కొంతమంది కొత్త వారికి అవకాశాలు వస్తాయా అనేటువంటి ఆశావాదులు ఇంకా చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు. అదేవిధంగా తర్వాత గాని చూసుకుంటే ఉద్యోగులు గాని, విద్యార్థులకు గాని, విద్యార్థులకు విద్యకు సంబంధించి మొన్న చెప్పినటువంటి విధంగానే కేంద్ర ప్రభుత్వము, కేంద్ర విద్యాలయాలు ఇంకా ఎంత ఎక్కువగా ఇస్తే 380 యూనివర్సిటీలేమో మొన్న ప్రకటించినటువంటిది. అంతకంటే ఎక్కువ కూడా తీసుకొని వస్తే ఇంకా బాగుండేది. విద్య పైన మరింత వ్యయాన్ని కూడబెట్టి విద్యార్థులకు అందరూ కూడా ఉచితంగా చేకూర్చాలి అని అంటే ప్రభుత్వమే చాలా వరకు విద్యాలయాలను వైద్య కోర్సులు గానీ, లేకపోతే టెక్నికల్ కోర్సులు గానీ, నార్మల్ విద్యకు సంబంధించి గానీ ఇప్పుడైతే ఎలాగైతే ఉన్నాయో అలాగే ఇంకా అత్యధికంగా యూనివర్సిటీలు, కళాశాలలు కేటాయించాలని జెప్పేసి కోరడం జరుగుతా ఉంది. తర్వాత మనం లోకల్ గాన చూసుకుంటే మనం స్థానికంగా ఉండేటువంటి చాలామంది అభ్యర్థులు కూడా ప్రకటించారు. అదేవిధంగా కర్నూలులో టీజీ భరత్ గారు, అదేవిధంగా వైసీపీ తరఫున ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా స్థానికంగా వారి పనులన్నీ కూడా మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజున ఒక హైకోర్టు అడ్వకేట్ గారి దగ్గరికి నేను, మా సార్ గారు వెళ్ళడం జరిగింది. వేరే పని పైన అక్కడికి వెళ్ళినప్పుడు సందర్భంలో ఆయనతోని చాలా విషయాలు డిస్కషన్ చేసినప్పుడు ఆయన దగ్గర ఒక విషయాన్ని బాగా అబ్జర్వేషన్ చేశాను. వర్క్ ప్రోగ్రెస్ అనేటువంటిది రావాలి అని అంటే మ్యాన్ పవర్ అనేటువంటిది ఫుల్ స్ట్రాంగ్‌గా ఉండాలి. ఆయన చెప్పినటువంటిది. ఇప్పుడు ఒక రోడ్డు కాంట్రాక్టర్‌కి ఇస్తారు. లోకల్‌గా ఉన్నటువంటి కాంట్రాక్టర్‌కి ఇస్తే ఆయన చేసేటువంటిది పని ఏమంటే ఆయన సగం పని చేస్తాడు. ఇంకో సగం అమౌంట్ రావాలని చెప్పేసి ఎదురు చూస్తాడు. అదేవిధంగా ఒక మోస్తరుగా ఒక బిగ్ ప్రాజెక్ట్ గాని అప్పజెప్తే అంటే ఇక్కడ మళ్ళా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి దూరం చేస్తా ఉన్నారో అనేటువంటి అంశం కాదు. ప్రోగ్రెస్ అనుకున్న టైంలో, అనుకున్న టయానికి డబ్బులు ఇచ్చినా, ఇవ్వకపోయినా పెద్ద కంపెనీలు పూర్తి చేస్తాయి. ఎందుకంటే వాళ్ళ సఫిషియంట్ మ్యాన్ పవర్ గాని, లేకపోతే ఆర్థిక నిధులు గాని అన్నీ కూడా సమకూర్చుకొని ఉంటారు. అదేవిధంగా ఇలాంటివి కొంచెం ఎందుకంటే అప్డేట్ వర్షన్‌లకొచ్చాయి. కేటాయించేటువంటి కాంట్రాక్ట్‌లు ఏవైతే ఉన్నాయో వారికి అందరికి కూడా
ఈ రకమైనటువంటి పవరు ఉందా లేదా? లేకపోతే వాళ్ళందరూ గూడా ఇంత చేయగలుగుతారా లేదా? అనేటువంటిది చూసి వాళ్ళకందరూ గూడా పనులను కేటాయించండి. తర్వాత వచ్చేసి స్థానికంగా ఈ 2, 3 నెలల్లో రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలందరికి గూడా చాలా రైతు సోదరులు గూడా ఎందుకంటే చాలామంది పంటలు వేయకపోవడం వల్ల ఫ్రీగా ఉన్నారు. కాబట్టి రాజకీయాలను ఎక్కువగా పట్టించుకోవద్దండి. ఎందుకంటే ఈ 2, 3 నెలల పాటు మనం ఇంత ఉత్తేజంగా ఉద్రిక్తులకు గురయ్యి గొడవలకు వాటన్నిటికి కూడా ఆస్కారం ఉంటది. కాబట్టి చాలామంది ఆహ్, ఇలాగ లోనైపోయి గొడవలకు, ప్రతీకాలకు వెళ్ళకుండా దూరంగా ఉండండి. అదేవిధంగా ఎవరొచ్చినా గూడా మనకు జరగాల్సినటువంటిది సంక్షేమం జరగడానికి కృషి చేస్తారు. కాబట్టి వారికి అనుగుణంగా మనం ఎంతో కొంత తోడ్పాటుని అందిస్తే సరిపోతుంది గానీ, కక్షలు, కార్పుణ్యాలకు దయచేసి గ్రామ స్థాయిలో గాని, నియోజకవర్గాల స్థాయిలో గాని ఎవరే గాని వెళ్ళొద్దండి అని జెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా రేపు వర్షాలు బాగా వస్తే రైతు సోదరులకు మరింత గూడా బాగుంటుంది. అదేవిధంగా మిరప, మిరప ధర చాలా తక్కువగా ఉంది. డబ్బీ బ్యాడిగా బాగానే రేటుంది. కానీ గుంటూరు కారం మిరప ఇవన్నీ గూడా 20,000-16,000 మధ్యలోనే ఉన్నాయి. అంటే అత్యధికంగా మార్కెట్‌కి రావడం వల్ల అంటే ఇప్పుడు మొత్తం క్రాప్ కటింగ్ ఇప్పుడు కంప్లీట్ అయిపోతా ఉంది. కాబట్టి అత్యధికంగా రావడం వల్ల దళారులు గాని వాళ్ళు ఏదో చేస్తా ఉన్నారని జెప్పేసి ప్రభుత్వం వారి పైన తగు చర్యలు తీసుకోవాలా. తీసుకొని రైతుకు ఎందుకంటే అత్యధికంగా పెట్టుబడి పెట్టింది ఈసారి మిరప పంట పైన. కాబట్టి ప్రభుత్వం వెంటనే మిర్చి దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడిచ్చి రైతులకు గిట్టుబాటు ధర కలిగేటువంటి విధంగా చూడండి. కాబట్టి ఇంకా తర్వాత గాని చూసుకుంటే ఓవరాల్‌గా ఇది ఇంకా చాలా విషయాలున్నాయి. వాటన్నిటిని ఇంకా మీ మీ మాధ్యమాల్లో చూస్తా ఉంటారు. ప్రధానంగా ఉన్నటువంటి ఈ అంశాలనన్నిటిని ఒకసారి నెమరు వేసుకుందామని జెప్పేసి మీకందరికి గూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇలాగే సండే రోజు ఆ వారంలో జరిగినటువంటి అంశాలన్నీ, జరగబోయేటువంటి అంశాలన్నీ, అదేవిధంగా ప్రధానంగా ఉండేటువంటి అంశాలన్నీ గూడా పాయింట్ టు పాయింట్ సండే రోజు మీతో డిస్కషన్ జేస్తాను. మామూలుగా సాటర్‌డే వరకు రెగ్యులర్ వ్లాగ్స్ ఉంటాయి. కానీ సండే మాత్రము ఆహ్, ఈ వీక్‌లో జరిగినటువంటి అన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఈరోజు మనం మీకు తెలియజేసినటువంటి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశించినటువంటి బడ్జెట్ గాని, లేకపోతే స్థానికంగా దోమల బెడద ఎక్కువైతుందనేటువంటిది గాని, క్రాప్ హాలిడే నీళ్లు లేక మొత్తం క్రాప్ మొత్తం ఎండగట్టుకునేటువంటిది గాని, రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర, అదేవిధంగా స్థానికంగా నాయకులను సీట్లను కేటాయించే ఇలాంటి అంశాలన్నిటిని ఇలాంటి ఒక 5 అంశాలు ప్రధానంగా ఏవైతే ఉన్నాయో ఇలాంటివన్నీ గూడా సండే రోజు మీ ముందుకు తీసుకొనొస్తాను. ఇలాగే మీరందరూ గూడా మరింత ఆదరిస్తాలని అదేవిధంగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకందరికి గూడా ధన్యవాదాలు. థాంక్స్. వెయిట్ అండ్ సీ నెక్స్ట్ వ్లాగ్.